హాయ్ అండి. ఈరోజు వీడియోలో కృష్ణా చేపల పులుసండి. మా డ్యాడీ కృష్ణా చేపలు తెచ్చారండి. మా మమ్మీ చాలా టేస్టీగా పులుసు పెట్టారండి. మరి ఈ రెసిపీ మీరు కూడా టేస్టీగా చేసుకొని తినాలి కదా! అందుకని షేర్ చేస్తున్నానండి. మరి చూసండి ప్రాసెస్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటా, కరివేపాకు వేసి బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వండి. తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి బాగా మిక్స్ చేసి, శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసి బాగా మిక్స్ చేసి 2 గ్లాసెస్ వాటర్ వేసి, తగినంత చింతపండు పులుపు వేసి బాగా ఉడకనివ్వండి. మరి మసాలా చేసుకోవాలి కదండీ! వాటికి జీలకర్ర, గసగసాలు, ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయలు బాగా మెత్తని పేస్ట్‌లా పట్టి, ఉడుకుతున్న చేపల పులుసులో వేసి ఒక 20 నిమిషాలు ఉడకబెట్టారంటే మన చేపల పులుసు రెడీ అండి. కొత్తిమీర జల్లుకున్నారంటే మన చేపల పులుసు రెడీ అండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్